హాయ్ అండి. వెల్కమ్ టు శశిస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ ఏమనుకుంటున్నారు? నేను ఉదయాన్నే పాలు పెట్టుకున్నానండి పొయ్యి మీద. స్టవ్ ఆన్ చేసి పెట్టిన 5 నిమిషాలకే పాలు పెళ్ళుమని ఇరిగిపోయాయి. వేస్ట్ చేయడం ఎందుకని చిన్న ఆలోచన వచ్చింది. వెంటనే పాలు విరిగిపోయిన పాలు కొంచెం ఎక్కువగా మరగనించి, ఆ మరిగిన పాలను వడకట్టి ఇదిగోండి ఇలా పన్నీర్ చేశాను. నా ఓన్‌గా ఇదిగోండి పన్నీర్ రెడీ చేశా. లీటర్ పాలేనండి. లీటర్ పాలకి ఈ పన్నీర్ వచ్చింది. చక్కగా వెంటనే ఇంకా గట్టిగా మరగబెట్టేసి వాటిని వడపోసి మెత్తటి క్లాత్లో వడకట్టేసి బరువు పెట్టానండి. 1 గంట బరువు పెట్టిన తర్వాత మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత చక్కగా పీసెస్ కింద కట్ చేశానండి. అంటే మనకి బయట వచ్చినంత రాదు కానీ చాలా బాగా వచ్చింది ఇంతవరకు. ఇది నేను ఓన్గా తయారు చేశానండి. చక్కగా స్టిఫ్గా బాగుందనమాట. దీన్ని ఇప్పుడు మనకి చపాతీలో కర్రీ చేస్తున్నాను అనమాట. పన్నీర్ కర్రీ ఎలా చేయాలో ఎంత సులువుగా చేసుకోవచ్చో మీకు నేను చూపిస్తాను. ఇది నేను ఓన్గా చేశాను కదండి. 100% గ్యారెంటీ అండి. ఈ పన్నీర్ కర్రీ సూపర్ టేస్టీతో ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఆన్ చేసుకుందామండి. ఒక 4 స్పూన్లకి ఆయిల్ వేసుకుందామండి. ఇంత సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఒక 3 ఉల్లిపాయలు కట్ చేశానండి. అవ్వండి ఆ సైజు టమాటాలో 3 కట్ చేశానండి. 4 పచ్చిమిర్చి ఇవి ముందుగా మనం వేపుకోవాలి. ముందుగా వీటైన ఆయిల్లో ఈ ఆనియన్స్ని మరీ గోల్డ్ రంగు రాకూడదండి. ఒక మాదిరిగా ఫుల్ గోల్డ్ రంగు రావవసరం లేదండి. లైట్ కలరు కొంచెం మగ్గినిచ్చిన తర్వాత మనం ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవి మాత్రం వేగితే చాలండి. ఇవి మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు వెంటనే ఇదే కళాయిలో టమాటాలు వేసుకొని వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టిన తర్వాత మగ్గుతాయండి. అప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, టమాటాలు కూడా 5 నిమిషాల్లో మగ్గిపోయాయి. మనం స్టవ్ ఆపేసుకుందామండి. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మెత్తగా మనం ఈ రెండు కలిపి మెత్తగా మిక్సీ పడదామండి. పేస్ట్ ఇలా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక 4 స్పూన్లు ఆయిల్ వేద్దామండి. ఇదే కళాయి సరిపోతుందండి, వేరేది అవసరం లేదు. మనం ఆనియన్స్ టమాటాలు వేపుకున్న కళాయిలోనే వేసేస్తాం. ఆయిల్ వీట్ అయింది కదండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసేస్తాం. ఒక ఇంచు అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లిపాయ మొగ్గలు చితకొడుతున్నానండి మెత్తగా పేస్ట్. ఇది చిన్నది కదండి, మిక్సీలో అవ్వదని ఇలా చేతిలో కొట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇది కూడా ఇందులో వేసేద్దాం. పచ్చివాసన అనేది రాకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేపుకోవాలండి. చిటికెడంతా పసుపు అండి, టీ స్పూను సాల్ట్, 1 టీ స్పూను కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, ధనియాల పౌడరు, 1 టీ స్పూను జీలకర్ర పౌడర్. గ్రేవీలో నేను వేసిన మసాలాలు అయితే ఏవైతే ఉన్నాయో చక్కగా పట్టేలాగా మనం ఒక 2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేగిపోయింది చూసారా, కళాయికి అంటుకోకుండా అలా వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నీళ్ళు వేసేసానండి, కొంచెం అడుగున ఉంటుంది కదా. 250 ml వాటర్ అండి ఇది. ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. ఎందుకంటే కర్రీ చక్కగా ముక్కలకు లాగి చాలా టేస్టీ ఉంటుంది అనమాట. నేను వేపట్లేదండి, ఇలా వేపకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది వాటర్ వేసేసుకున్నాం కదండి. ఇలా అన్నీ వేసేసుకోవాలి. సాల్టు మనం టేస్ట్ చూసుకున్న తర్వాత చాలకపోతే అప్పుడు వేసుకోవాలండి. ఒక స్పూను నెయ్యి వేస్తున్నానండి.
ఓ చిన్న గుప్పుడు కొత్తిమీర ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు దగ్గరికి వచ్చేదాకా మగ్గించుకుందామండి. మనం మీడియం ఫ్లేమ్ మీద మట్టుకు మంట ఉంచుకోవాలి కిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చపాతీలోకి చాలా బాగుంటుందండి కర్రీ. గ్రేవీ కొంచెం మరీ గ్రేవీగా కాకుండా కొంచెం లూజుగా ఉంచుకుంటే చాలా టేస్టీగా తినడానికి సూపర్ ఉంటుంది అనమాట. కర్రీ వండే ముందే చపాతీ పిండి కలిపి పెట్టుకున్నానండి. ఇదిగోండి కలిపి ఇలా మూత పెట్టుకోవాలన్నమాట. ఇలా స్మూత్గా ఉండాలండి చపాతీ. చక్కగా వేళ్ళతోనే తింపితే వచ్చేలాగా ఇలా మనం చేసుకోవాలి. ఇలా విక్స్ బిళ్ళ మడత పెట్టుకుని చేసుకోవడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇలా చేస్తేనండి చక్కగా పొరలు అనేది బాగా వస్తాయన్నమాట. రౌండ్గా చేసుకున్న వస్తాయండి, కానీ ఇలా చేస్తే ఇంకా బాగా ఎక్కువ పొరలు వస్తాయి. నూనెంతా వదిలిపెట్టేసిందండి. కర్రీ అయిపోయి వచ్చింది అనమాట. చూసారండి పన్నీర్ ముక్కలు అసలు చెదురు అనేది అవ్వకుండా చక్కగా పీసెస్ కింద ఎంత బాగున్నాయో. అంతేనండి, చాలా ఈజీ. పన్నీర్ మసాలా గ్రేవీ రెడీ. చూసారా, అసలు వైట్ రైస్లో కానీ వెజిటేబుల్ పలావ్లో కానీ చపాతీలో కానీ సూపర్ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు చేసుకోబోయే చపాతీ కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ చపాతీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆపేస్తున్నాను. వీటైన తర్వాత చపాతీ కాల్చుకోవాలండి. ముందుగా ఆయిల్ ఏ అవసరం లేదు, మనం వేసిన తర్వాత వేసుకోవాలి. మన ఇంట్లో చేసుకునే చపాతీ టేస్ట్ అమృతంలా ఉంటుంది అనమాట అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర చల్లేసారండి. వేడివేడిగా చపాతీ సర్వ్ చేసుకుందామండి. వేడిగా కర్రీ చేసుకొని వేడివేడి చపాతీలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ చాలా వేడిగా ఉందన్నమాట. నిమ్మకాయ ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చండి, సూపర్ ఉంటుంది. నేను కొంచెం తిన్నా పిండుకుంటాను అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తామండి. బాయ్. ఇదిగో నువ్వు తినే.